నోటికి రుచిగా, స్పైసీగా, అలాగే సింపుల్గా, ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి ఎగ్ రైస్ అంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది, 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. రైస్ కనుక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధాస్ లైఫ్. సో మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీనిలోనికి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న రోట్లో తీసుకొని దాంట్లోనికి వెల్లుల్లి, అలాగే కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనికి మనకు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి 2 లేక 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఇలా రోట్లో చేత్తో దంచుకోవాలి. అదే మనం మిక్సీలో కనుక దంచుకున్నట్లయితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో హ్యాండ్తో ఇలా రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మంచిగా మొత్తం వెల్లుల్లి, కారం అన్నీ కూడా మెదిగేలాగా దంచేసుకోవాలి. తర్వాత దానిలోనే 2 కరివేపాకు రెమ్మలు తుంచుకొని అవి కూడా దాంట్లో మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి కారాన్ని దాంట్లో వేసుకొని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా ఆ ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆ మసాలా పేస్ట్ అనేది మొత్తం ఆయిల్లో పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగ ఒక 2 or 3 ఎగ్స్ అనేది మనం డైరెక్ట్గా దాంట్లో వేసేసుకోవాలి. ఎగ్స్ మొత్తము కూడా దాంట్లో వేసిన తర్వాత మనం వెంటనే గరిటె పెట్టి ఆ కర్రీని అనేది కదపకూడదు. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే వదిలేసేయాలి. ఆ తర్వాత ఒకసారి తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి తిప్పితే అప్పుడు ఎగ్స్ అనేవి మంచిగా ఆ మసాలాకి పడతాయి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కింద బాండీకి అతుక్కోకుండా మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మొత్తం ఎగ్ అనేది బాండీకి ఏమి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వండి పెట్టుకున్నటువంటి 1 కప్పు రైస్ని వేసుకొని మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే కలిపేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని, పిల్లలు ఉంటే కనుక స్పైసీ తగ్గించుకోవచ్చు, లేదంటే కనుక మంచిగా మసాలా ఎక్కువగానే వేసుకొని తినొచ్చు. ఇంకా మసాలా కావాలన్నా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఇంక కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా, స్పైసీగా కావాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.